అసలు ఎంఐఎం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముస్లింలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో సెక్యులర్ పార్టీస్ యొక్క చాలా అవసరం ఉంది. మతత్వ పార్టీలు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తాయి. నా మతం వాళ్ళు మీకు ముస్లింలకి మీకు వేరే పార్టీలు ఏం లేదు, మేమే ఉన్నామని వీళ్ళు మొత్తం ముస్లిం ఓట్స్ పోలరైజ్ చేయడం కోసం ఒక పార్టీ చేస్తుంది. మెజారిటీ పార్టీ హిందూ ఓట్స్ పోలరైజ్ కోసం చేస్తుంది. ఇవన్నీ మనము ఇండిపెండెన్స్ కంటే ముందు చూసామండి. ఇండిపెండెన్స్ కదా ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు ఒక రెండు పార్టీలు మతం ఐడెంటిటీ పాలిటిక్స్ చేస్తారో ఈ దేశం రెండు విధాలుగా చీలిపోతుంది. ఈ దేశాన్ని కల్పించే పార్టీ ముస్లిం పార్టీ. ఈ దేశాన్ని రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో ఏమైతే చేశారో ఈ విధంగా మనము పోట్లాడకూడదు, ఈ విధంగా మతత్వ రాజకీయాలు చేయకూడదు, అందరు కలిసిమెలిసి ఉంటేనే భారతదేశంకి మంచిది అని భారత్ జోడో యాత్ర చేశారు. ఆ యాత్ర సక్సెసే మనకు చూపిస్తుంది. మీకు ఎంఐఎం పార్టీకి లోపాయకర ఒప్పందం ఉందా లేదా? నాకు తెలిసిన వరకు మాత్రం లేదు. కేరళలో ముస్లిం లీగ్తో ఉంది, అది ఓపెన్గా తెలిసిందే. సో ఎప్పుడైతే ఏదైతే నేను సాఫ్ట్వేర్ మనిషిని కాబట్టి డాక్యుమెంట్లో చూసినంత వరకు నేను చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు ఇండియా అలయన్స్లో ఉన్నారా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయినట్టు ఏమైనా మనకు ఏమైనా స్టేట్ లీడర్షిప్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తే అది చదివి నేను ఆన్సర్ ఇవ్వగలను. కానీ లోపల ఉందా లేదా అని దాని నుంచి నేను ఆన్సర్ చేయలేను. నేను లేదనే చెప్తున్నాను.